వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. ఈరోజు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మెయిన్స్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏంటి, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందామండి. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఫెబ్లో జరగడం జరిగింది. ఫెబ్ 27th, 28th, 22nd అండ్ మార్చ్ 1st. ఈ డేట్స్లో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అనేది జరగటం జరిగింది. 4 days జరిగిందండి. సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు అని చాలామంది క్యూరియాసిటీతో ఉన్నారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ డే 28th నుంచి మార్చ్ 1st, సారీ 28th నుంచి అండ్ ఏప్రిల్ 1st లోపు కంపల్సరీగా వస్తాయండి. ఎందుకంటే ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ చెక్ చేసుకున్నా కానీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఒక 10 days గ్యాప్ అనేది కంపల్సరీగా ఉంది. ఆ 10 days గ్యాప్లోనే మన ప్రిపరేషన్ అనేది కొంతమంది ఉంటారు కదా, మెయిన్ రిజల్ట్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఆ టైం. సో రిజల్ట్స్ వచ్చేసరికి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసరికి 28 దగ్గర నుంచి మ్యాక్సిమం 31st మార్చ్, ఈ 3 daysలో కంపల్సరీగా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుందండి. సో 28 to 31st మార్చ్ డెఫినెట్లీ. సెకండ్, నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చాక వాట్ నెక్స్ట్. సో మ్యాక్సిమం ఏంటంటే మనం ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎవరైతే ఈ 10 days గ్యాప్ ఆఫ్ పీరియడ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం స్పెషల్గా మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో యాస్టీస్గా ఫాలో అయిపోండి, ఇబ్బంది ఉండదు. అండ్ నెక్స్ట్ కొంచెం ప్రిపరేషన్ ఏంటంటే మీరు అట్లీస్ట్ 3 daysకి ఒక ఎగ్జామ్ రాసినా కానీ మీరు వీక్గా ఉన్నటువంటి ఏరియాస్, సపోజ్ రీజనింగ్ మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది, రీజనింగ్ ప్రిపేర్ అవటం, క్వాంట్ కొంచెం టఫ్గా కొంతమందికి అనిపిస్తుంది, వాళ్ళు క్వాంట్ ప్రిపేర్ అవ్వడం, కొంతమందికి ఏమో కరెంట్ అఫైర్స్ బాగా వచ్చు. సో ఆ సెక్షన్ వదిలేసి మిగతావి ఏదైతే మీకు టఫెస్ట్గా ఉంటుందో సో అది అనేది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో రిజల్ట్స్ వచ్చేసరికి 28 to 31st మార్చ్ కంపల్సరీగా ఈ 3 daysలో కంపల్సరీగా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో హౌ టు ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్కోరింగ్ ఏరియాస్ ఏంటి, సో ఈజీగా మనం కట్ ఆఫ్ ఎలా రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో చేశాను. సో దీనికి సపరేట్ వీడియో క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో మీ టైం కూడా వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైం. సో నేను ఇక్కడ చెప్పడం కన్నా నేను చేసినటువంటి వీడియో మీరు చూసి ఒక ఐడియా అనేది మీకు క్లియర్గా వస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం వైల్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ అండ్ లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ డోంట్ వేస్ట్ అండి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత కష్టపడి ఇన్ ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు. ఒక్క ఎగ్జామ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో వీ కెన్ ఈజీలీ గెట్ ఓకే. సో బెటర్ టు థింక్, ప్రతి ఒక్కరు ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వస్తుంది April 10th అండి. April 10th ఎస్బీఐ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. April 10th ఈజ్ ద మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మెయిన్స్కి అంటే 7 days బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, అంటే మనకి 4th కానీ 3rd కానీ రిలీజ్ అవడం జరుగుతుందండి. 3 to 4 April, 7 days బిఫోర్ ద ఎగ్జామ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కోరింగ్ సెక్షన్స్ ఏంటి, స్కోరింగ్ సెక్షన్స్ వచ్చేసరికి 3 sections మనకి ఆ మొత్తం కలిపి 4 ఉన్నాయండి. రీజనింగ్, క్యూఏ, ఆర్ఏ, అర్థమెటిక్, డిఏ, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ వచ్చేసరికి ఒక జైంట్ అని చెప్పొచ్చు కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్. ఓకే. సో రీజనింగ్లో మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు 50% అంటే మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్లో సపోజ్ 50 questions ఇచ్చారు, 25 questions విత్ 90% యాక్యురసీతో మనం చేయగలిగితే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ప్రతి సెక్షన్లో మనం చేయగలిగితే స్కోర్ అవుతుంది. రీజనింగ్ స్కోరింగ్. అండ్ నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మనకు వచ్చేసరికి నేను చెప్పినట్టు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి, ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ టఫ్గానే ఇస్తారు, ఆ టఫ్గా ఇచ్చినట్టు క్వశ్చన్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేశాను. సో అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది ఎలా అంటే మనకి టూ పారాగ్రాఫ్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఇస్తారు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, స్టార్టర్స్, PQRS,
సో ఇలా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో మనం ఏది చేయగలం, మనం ఎందులో స్ట్రాంగ్‌గా ఉన్నాం అనేది కూడా మనం క్లియర్ ఒక తరోడ్ ఐడియా ఉంటుంది కదా! సో ఆ ఐడియాని ఫాలో అప్ అవుతూ మీరు ఇంగ్లీష్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఈ హౌ టు ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ అనే వీడియోలో నేను మొత్తం క్లియర్‌గా ఇచ్చానండి. ఈ 3 సెక్షన్స్ గురించి కంప్లీట్‌గా చెప్పాను. అండ్ కరెంట్ అఫైర్స్ వరకు సెపరేట్ వీడియో అనేది చేయడం జరిగింది. ఇందులో మెన్షన్ చేశాను. బట్ ఏ టాపిక్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఇన్ కేస్ మీరు ఈ 10 డేస్‌లోనే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలాంటి ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఏంటని క్లియర్గా చెప్పడం జరిగింది. సో బెటర్ టు థింక్ అవే అనేది మంచిగా ప్రిపేర్ అవ్వండి. హౌ టు నో అబౌట్ అవర్ మార్క్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఫోర్ రిలీజింగ్ ద ప్రిలిమ్స్ రిజల్ట్. సో మన క్వశ్చన్ పేపర్ని మనం ఆల్రెడీ ఎనలైజ్ చేసుకొని ఉంటాం ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత. సో బెటర్ టు థింక్ ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకున్నది ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్. ఈ 3 సెక్షన్స్ ప్రిలిమ్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. అందులో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు, ఓవరాల్ కట్ ఆఫ్ కాబట్టి ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో ప్లీజ్ గో త్రూ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. 19 lakh మెంబర్స్ అనేది రాయటం జరిగింది. 1 lakh 2 lakh కాదు, 19 lakh మెంబర్స్ అనేది ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది రాయటం జరిగింది. సో అటెంప్ట్ చేశారు. సో బెటర్ టు థింక్ కాంపిటీషన్ కూడా మెయిన్స్కి చాలా టఫ్గానే ఉంటుంది. సో ఎవరైతే స్టార్ట్ చేయలేదో ప్లీజ్ స్టార్ట్ చేయండి. ఎందుకు ఇంత రిక్వెస్టెడ్గా చెప్తున్నాను అంటే, ఏమో ఇప్పుడు మీరు ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చాయనుకో, అప్పుడు మీరు చదవాలన్నా టైం ఉండదు కదా. సెలెక్ట్ అవ్వకపోతే అది సెకండరీ థింగ్. ఇన్ కేసు సెలెక్ట్ అయిపోయారనుకో, అయ్యో టైం లేదు అని టెన్షన్ పట్టడం కన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారనుకో, ఒక 3 days ఎక్స్ట్రా చదివిన వాళ్ళు అవుతారు కదా. సో ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కట్ ఆఫ్లో ఎలా ఉంటాయి. ఆంధ్ర వచ్చేసరికి 63 ప్లేస్ ఉంటుందండి జనరల్ కేటగిరీ. అంటే తెలంగాణ వచ్చేసరికి 60 ప్లస్ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉంటుందండి. ఈ రెండు కూడా జనరల్ యూఆర్ కేటగిరీ. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి. సో ఎవరైతే ఈ కట్ ఆఫ్స్ కన్నా ఎక్కువ పెట్టి అండ్ యాక్యురేట్గా పెట్టారో వాళ్ళందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ క్లర్కల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ as well as for your mains preparation and exam also. Okay, bye. Thank you.